నియోజకవర్గం పల్లా ప్రసాద్ శ్రీనివాసరావు గారికి, మరి మా సహచర కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు గారు, గన్న శ్రీనివాసరావు గారు, రవి శ్రీనివాసరావు గారు, మూర్తి గారికి, అలాగే పిల్లా ప్రసాద్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఏదైతే మరి మన మాట ఇచ్చిన ప్రకారంగా స్టీల్ ప్లాంట్ కాపాడే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి ఈరోజు ఏదైతే మనం అత్యధిక మేరకు వెళ్ళడం, దానికి కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం అన్నయ్య, మరి గతంలో కూడా 4,000 మందిని కార్మికులు ఆపేస్తే అన్నయ్య రాష్ట్ర అధ్యక్షులు అవడం వల్ల అక్కడ ఉండే అన్ని ఏర్పాట్లు చేసి ఆపకుండా కంటిన్యూ చేయడం కూడా జరిగింది. మరి ఏదేమనుకున్నా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతూ ఉన్నాం. దీనిలో భాగంగానే మరి గతంలో కూడా ఏదైతే మరి శ్రీభర్త గారు కానీ మనం కూడా అత్యధిక మేరకు గెలిచిన తర్వాత పదే అన్నయ్య వేదనంతా మనకు తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా ఈ ప్రాంతం బాగుండాలి, స్టీల్ ప్లాంట్ బాగుంటేనే మన గాజువాక ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉత్తరాంధ్ర కానీ బాగుంటుంది మంచి ఆలోచనతో. ఎందుకంటే ఆయన స్థానికులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి. ఇది స్టీల్ ప్లాంట్ పైన కానీ ఈ గాజువాక ఈ ప్రాంతంలో ఏపీఐసీ ల్యాండ్స్ మీద అన్నిటి మీద ఆగున్న వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతం స్థానికంగా ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే దాని ఉదాహరణ ఈరోజు పల్లా శ్రీనివాస గారు స్టీల్ ప్లాంట్ కాబట్టి బాధ్యత తీసుకోవడం కూడా జరిగింది. దానిలాగే ఇవాళ ఎంపీ భర్త గారు, మన అలాగే పవన్ కళ్యాణ్ గారు, మేము నిన్నగాక మొన్న అన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేసేటప్పుడు మేము క్లియర్గా చెప్పాం. అక్కడ నాకు చాలా మంది వాదించారు, కొందరు పనికి మాలిన సన్నాసులు ఇంకా ఉన్నారు. ఈ ప్లాంట్ని కాపాడే బాధ్యత మాది, మేము తీసుకుంటున్నాం, గతంలో కూడా ఎలక్షన్లో చెప్పాం, దాని బాధ్యత మేమైతే దాన్ని చెంపట్టి ఈరోజు 11,440 కోట్లు మనకి ప్రధాని మోడీ గారు ఇచ్చారంటే దానికి మరి మేము అందరికీ చెప్పేది ఒకటే, ఇప్పటికీ కూడా కొన్ని వర్గాలు కొన్ని విభజనలుగా ఏర్పడి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ బాగా గుర్తుంచుకోవాలా, గత 5 ఏళ్ళలో మీరు ఎవరైనా మాట్లాడితే కొద్దిమంది అంటామని ఓపెన్గా చెప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీలో భయపడి టెంట దగ్గర కూడా వచ్చేవారు కాదు మీరు. అలాంటి మీరు ఈవేళ ఇంకా ఇంత చక్కగా 2 లక్షల కోట్ల 2,08,548 కోట్ల రూపాయలు మొన్న ఓపెన్లు కానీ శంకుస్థాపన చేశాం. ఈవేళ పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చాం. ఈవేళ పోలవరం 2,800 కోట్లు ఇచ్చాం. ఇదే అమరావతి 15,000 కోట్లు. ఈవేళ చూస్తే స్టీల్ ప్లాంట్ ఈవేళ అనేకమైనవి చేస్తూ రేపు మళ్ళీ ఏదైతే స్టీల్ మళ్ళీ ఇంకో స్టీల్ ఫ్యాక్టరీకి 1,00,000 కోట్లతో మరొక శంకుస్థాపన చేయడం కూడా ముందుకు వెళ్తున్నాం. ఈవేళ రైల్వే జోన్, అలాగే ఈవేళ ఫ్లైఓవర్ అనేకమైన అభివృద్ధి చేస్తుంటే ఇంకా పనికి మాలిన కొందరు సన్నాసులందరూ కూడా తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నాం. మీ అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రం ఉమ్మడిగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అనేది అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ యాక్షన్తో ముందుకెళ్తుంది. ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ, మరి ముఖ్యంగా ఈ ఏదైతే మరి గౌరవ శాసనసభ్యులు రాష్ట్రపతి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి త్యాగం ఈవేళ ఆయన ఎందుకంటే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రామనిర్దేశం చేసి ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఊపు తెచ్చి ఈరోజు ప్లాంట్ కాబట్టి బాధ్యతను తీసుకునేందుకు ఆయనకి కానీ, మన శ్రీభర్త గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మన లోకేష్ బాబు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోదరులారా.